న్యూటీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఇబ్రహీంపట్నం రైతు బజార్లో చెప్పుకోవడానికి కార్యాలయం ఉంది, కానీ అందులో సంబంధిత ఈవో లేకపోవడంతో ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారి నుండి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. బోర్డు మీద నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఓ వినియోగదారుడు ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమంటూ ఎగబడ్డారు. స్థానిక ట్రాన్స్కో ఏడీ గంగాధర్ ఆధ్వర్యంలో మదనపల్లిలో ప్రధానమంత్రి సూర్యాగర్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ఏర్పాటుతో అధిక లాభాలు ఉంటాయని, అందువల్ల సోలార్ ను ఏర్పాటు చేసుకుని కరెంటును ఆదా చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ సబ్సిడీని వినియోగించుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని నోరు జారారు. పల్నాడులో వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విడుదల రజని మాట్లాడుతూ చంద్రబాబును గాడు అని సంబోధించి మళ్లీ గారు అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిగా జరుగుతున్న అరాచకాలు, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ మోసాలు తదితర అంశాలను వర్ణిస్తూ వెన్నుపోటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందని విడుదల రజని తెలిపారు. రాజమండ్రి నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్యం శారీరక శ్రమ చేసే సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి భక్తులచే తమలపాకులతో అర్చన చేయించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో వేద మంత్రాలతో అభిషేకం చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నరసాపురం పక్కిలంక రోడ్డులో పెనుగొండ వద్ద ఉన్న పెద్ద వంతెన కాంక్రీట్ మరమ్మతుల పనులు 2 నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నామని తెలుపుతున్నారు. వంతెన మరమ్మతుల పనులతో పెనుగొండకు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వంతెన మరమ్మతుల పనులు చేపట్టి 2 నెలలు దాటినప్పటికీ నేటికి కూడా పూర్తి కావడం లేదని అంటున్నారు. తాళ్లపూడి మండలంలో కురిసిన వర్షానికి R&B రోడ్డు గ్రంథాలయం సెంటర్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపూడిలో R&B ప్రధాన రోడ్డు గుంత పడడంతో రాత్రి కురిసిన వర్షం నీరంతా అక్కడికి చేరి నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు నానా అవస్థలు, ఇబ్బందులు తప్పడం లేదు. వర్షపు నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. కదిరి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద నగదు తీసుకోవడానికి మహిళలు ఉదయం నుంచే క్యూ లైన్ లో నిల్చున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేసిన విషయం తెలుస్తుంది. ఈ నగదును తీసుకునేందుకు మహిళలు తపాలా కార్యాలయాలు, బ్యాంకుల వద్ద భారీ సంఖ్యలో వచ్చి ఉదయం 6 గంటల నుంచే వేచి ఉండడం విశేషం. ప్రకాశం జిల్లా ఒంగోలులో రూట్ సెట్ సంస్థ మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని ఆసక్తి కలిగిన మహిళలు 9573363141 నెంబర్కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ సమయంలో భోజనం, వస్తువు ఉచితంగా కల్పిస్తామని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఐనవిల్లి మండలం పరిధిలోని మాగం గ్రామంలో వేంచేసి ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం యువకులతో కలిసి ఎమ్మెల్యే సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు.